8th క్లాస్ వాళ్ళు చూసుకోండి అమ్మా. ఇకాయి 3లో చూసుకోండి అవుతారు. చూకారం కా దేశ్, మనది పండుగల దేశం అంటాం కదా. ఎవరైనా సరే చోహార్ అందరం పండుగలు చేసుకోవాలి. ఎవరి మతాన్ని అనుసరించి వాళ్ళు ఆయా పండుగలు జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి పండుగల దేశం అన్నాడు. చోహారం కా దేశ్ అంటే పండుగల దేశం అన్నాడు. ఎవరికి అందరూ పండుగలు వస్తాయి. పండుగ రోజున అందరూ కూడా చక్కగా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఒక చోట కూర్చొని ఆనందాన్ని గడపడానికి పండుగలు మనకి చాలా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి పండుగ కూడా మనకు ఒక ఆనందం, రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువులను కలుసుకుంటూ ఉంటాం, చక్కగా మిత్రులను కలుసుకుంటూ ఉంటాము, మన ఇంట్లో ఆనందంగా గడుపుతాం. తల్లిదండ్రులని కలుసుకొని సర్వపంక్తిలో కూర్చొని చక్కగా మనం భోజనం చేయడం అనేది ఒక పండుగ సందర్భంలోనే జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండి దాన్ని సంపాదించడానికి ఊరికెళ్ళాలి. మీరు బయటికి వెళ్తారండి నాన్నగారు, మీరు స్కూల్కి వస్తారు, అమ్మ ఒక్కతే ఉంటుంది. కాబట్టి ఇలా కాకుండా ఆదివారమైనా సరే పండుగలప్పుడు కానీ సరే అందరం కూడా అసహపందిని కూర్చొని చక్కగా భోజనం చేయడం అనేది ఒక్క పండగ అప్పుడే సాధ్యమవుతుంది. కొత్త బట్టలు కొనుక్కుంటాం, చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకుంటాము. మరి పిండి వంటలకు అనుగుణంగా మనం ఇంట్లో చక్కగా ఆనందంగా గడుపుకుంటాము. మరి అప్పుడప్పుడు కూడా బంధువులను కలుసుకోవడం అనేది కూడా ఒక ఆనవాయితీ. కలుసుకోవాలి, చక్కగా బంధువులని కలుసుకోవాలి, వాళ్ళని గుర్తింపుకొని వీళ్ళు బాబాయ్ అవుతారు, తాతయ్య అవుతారు, మామయ్య అవుతారని తెలుసుకోవాలి. బంధువులని కూడా మనం చక్కగా ఆదరించాలి, చక్కగా బంధుత్వాన్ని గౌరవించాలి. బంధుత్వమే మనకి కొండంత అండా అని చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి పండుగ దేశం. మన్ భావన్ సవన్ ఆటేహి ఒక తెగ పుస్తకం నేను వాళ్ళకి ప్రే చేస్తున్నాను. मन भावन सावन आते ही हरियाली छा जाती है. सावन అంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మన్ భావన్ ఎప్పుడైతే శ్రావణ మాసం అనేది వస్తుంటుందో మనసులో హరియాలి ఛా జాతి హై అంటే చక్కగా ఏపుగా పెరుగుతాయి మొక్కలు. చక్కగా ఎండాకాలంగా ఎలాగైనా మోడుబారిన చెట్లన్నీ కూడా చిగురుస్తాయి. చక్కగా శ్రావణ మాసంలో వర్షాలు పడతాయి మనకి. ఆ ఇళ్లలో జోహర్యాలి ఛా జాతి హై పేड़ पौधों में. ఆ చెట్లకి మొక్కలకి కూడా ఒక రకమైన సేద తీర్చుకుంటూ మళ్ళా లేత చిగుళ్ళతో మొక్కలు కూడా పెరిగి చక్కగా మళ్ళా ఆనందంగా ఉంటాయి అని చెప్తున్నారు. రాఖీకి దిన్ బహిన్ ఖుషి సే. రాఖీ పండుగ వస్తున్నది అంటే సోదరి ఆనందంగా ఉంటుంది. ఈ రోజున మా అన్నయ్య మన ఇంటికి వస్తున్నాడు, తమ్ముడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క సోదరి కూడా ఆనందపడుతూ ఉంటుంది రాఖీ పండుగ రోజున. అప్పుడు సోదరుడు ఏం చెప్తాడు సోదరికి, నేను నీకు అండగా ఉన్నాను, ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా నీకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పి నువ్వు మర్చిపోబాకు. కాబట్టి ఏంటి ప్రతిరోజు కూడా రాఖీ పండుగ రోజున అన్నా చెల్లెళ్ళు ఇలా కలుసుకోవాలి, రాఖీ కట్టుకొని ప్రేమను చాటుకోవాలి, ద్వేషాలను పెంచుకోకూడదు, ప్రేమను చాటుకోవాలి. అన్నయ్య రక్తం తోడబుట్టిన వాడు, చక్కగా వాడితో మనం చక్కగా ఉండాలి, వాడు ప్రతి సంవత్సరం నన్ను పిలవాలి రాఖీ పండుగ రోజు, నేను చక్కగా నా సోదరుడికి రాఖీ కట్టుకోవాలని చెప్పి అలా కూలీని సమాధికి అబ్బా ఆనందం చెప్పాలి కాదు. రాఖీ పండుగ వస్తున్నది ఏంటంటే బహిర్ ఖుషీసే. అన్నయ్య వస్తాడు, తమ్ముడు వస్తాడు, మా దగ్గరికి వస్తాడని రాఖీ కట్టడని చెప్పి ఇక సోదరి యొక్క మనసు ఆనందంలో తేలిపోతుంది, రెట్టింపు సంతోషపడుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఆజాదీకే దివస్ తిరంగా. ఆజాదీ అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఆజాదీకే దివస్ తిరంగా 3 రంగుల జెండా ఉంటుంది కదా. ఘర్ ఘర్ పర్ లహరాతాకే. ఇళ్ళకి పైన మనం ఎప్పుడూ కూడా జాతీయ జెండాని ఎగరేయాలి అని చెప్తాడు. అంటే ఏంటి, ఒక పండగ ఒక మతానికే అందరిస్తే జాతీయ పండుగలు కులమత విచక్షణ లేకుండా అందరం జరుపుకునేటువంటి పండుగలు జాతీయ పండుగలు అంటారు. ఆగస్టు 15, అక్టోబర్ 2, నవంబర్ 14 ఇలా ఏవైతే మనకి ముఖ్యమైనటువంటి జాతీయ పండుగలు వస్తూ ఉంటాయో కులమత విచక్షణ అనేది వాటికి ఉండవు. ఆ పండుగలకి అందరం జరుపుకోవచ్చు ఆ పండుగలు.
కానీ కొన్ని పండుగలు కొన్ని మతాల వాళ్ళని జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటి దానికి దీనికి తేడా చూడండి. జాతీయ పండుగలేమో నేషనల్ వైజ్ అందరూ జరుపుకుంటాం, కుల మత విచక్షణ లేదు జాతీయ పండుగలు జరుపుకునేటప్పుడు. కానీ హిందువుల పండుగలు జరుపుకునేటప్పుడు కుల మత విచక్షణ అంటే ఎవరి మతాన్ని అనుసరించి వాళ్ళ పండుగలు జరుపుకుంటూ ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంటుంది. కాబట్టి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి చక్కగా పండుగలు జరుపుకుంటాం. घर घर पर लहराता है वीर शहीदों की गाथाएं हमको याद दिलाता है. ఎంతమంది దేశం కోసం బలైపోయారనేది ఒక్క తడవ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం ఎప్పుడు. జో తిరంగా జెండా జో ఘర్ ఘర్ కే ఊపర్ లహరాతా హై జో తిరంగా జెండా. అప్పుడు వీర షహీదో అమరవీరులు ఉంటారు. యుద్ధంలో చనిపోయి భారతదేశ ఆ స్వాతంత్ర సంగ్రామంలో చనిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం అనేది ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. బానిసత్వం అనేటువంటి ఆ సంఖ్యల నుంచి మనల్ని ముక్తి కొలిపారు వాళ్ళు. కాబట్టి దేశ నాయకులు ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ప్రాతస్మరణీయులు ఎప్పుడూ కూడా చక్కగా స్మరించదగినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా బ్రతికి వాళ్ళు చనిపోయినా కూడా బ్రతికున్న వాళ్ళ లెక్కలో మనం ప్రతిరోజు కూడా స్వేచ్ఛని సమభావత్వాన్ని ఎన్నో రకాలుగా మనకి ఇచ్చి హాయిగా స్వేచ్ఛావాయుడు పీల్చుకోండి అని చెప్పి యాద్ షహీదులు అయిపోయారు వాళ్ళు, అమరవీరులు అయిపోయారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళని కూడా మనం ఆగస్టు 15 ఎప్పుడు జాతీయ పండుగలు వచ్చినప్పుడల్లా కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. ఈ రోజుకి ఆ రోజుకి కూడా దేశం కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్క సైనికుడు కూడా దేశం కోసం పోరాడి అసలు మార్చితే అమరజీవులైపోతారు. దేశం కోసం పోరాడి చక్కగా ప్రజలలో గుర్తుండిపోయేటట్టుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క సైనికుడిని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశం కోసం పోరాడి అమరవీరులైపోతున్నాడు, అమర జవాన్లు అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. భార్య బిడ్డలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు, దేశం కోసం త్యాగం చేశారు అని చెప్పి ఆడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మనసులో కొండంత బాధ, పైకి మటుకు మనోధైర్యం. పోతే ఏమైంది, దేశం కోసమే పోరాడి చనిపోయి వీర జవాన్ అయిపోయాడు కదా అని చెప్పి వాళ్ళలో కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనసా వాచ కర్మణ ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి భారతీయులందరం. కాబట్టి చక్కగా దేశం కోసం స్వాతంత్రం సంపాదించి పెట్టిన వీర జవాన్లు కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. దేశం కోసం అహర్నిశలు చలికి తట్టుకొని కష్టానికి ఓర్చుకొని బాధని దిగమింగుకుంటూ కుటుంబాలని వాళ్ళు ఎట్లా ఉన్నారా ఏంటా అని వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయకుండా వాళ్ళ క్షేమం కూడా కాంక్షిస్తూ ఇలా సైనికుడిలాగా తయారయ్యి భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చినటువంటి వీర జవానులందరికీ కూడా ఒక స్వరం మనం స్మరించుకోవడం అనేది ఇది ఒక మంచి అవకాశం ఈ పాఠం ద్వారా మనకి. ఆతా హర్ వర్ష దసరా, ప్రతి సంవత్సరం మనకి దసరా పండుగ వస్తుంది కదా. దసరా అంటే దసరా పండుగ. పోతే కేల్ తమాషే ఆడుకుంటాం కదా దసరా పండుగప్పుడు. ఒకళ్ళ మీద ఒకళ్ళ రంగులు పిచికారీ చేసుకుంటాం. పూర్వకాలం రోజులైతే దసరా పండుగ వస్తే మాస్టర్ గారు ఇల్లు తీసుకెళ్ళి చక్కగా పద్యాలు చదువుకుంటూ ఇంటింటికి తీసుకెళ్ళి గురువు గారికి మన పిల్లలకి పప్పు పిల్లలు పెట్టి గురువుకి సంభావన ఇచ్చుకొని ఇలా దసరా పండుగని బాగా జరుపుకుంటునేవాడు పూర్వకాలంలో. పూర్వకాలం యొక్క అంత ప్రాముఖ్యత ఇప్పుడు చూపట్ల పండుగల పట్ల. కాబట్టి పూర్వకాలంలో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గురువుల్ని కూడా వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎవరింటికి రమ్మంటే వాళ్ళని తీసుకెళ్ళి పిల్లలకి పప్పు పిల్లలు పెట్టుకొని ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి తృణమో పొడమో గురువు దక్షిణగా వాళ్ళు సమర్పించుకుంటే గురువు పడే ఆనందం అంతా ఇంత కాదుగా దసరా పండుగలట్లా గడిచిపోయేది. పోతే కేలు తమాషే దీపావళి పర్ దీప్దాన్, దీపావళి రోజున దీపాన్ని దానం చేయాలి అంటారు. దానం చేయాలి. ఫుల్ జాడియా ఖేల్ బతాషి, ఫుల్ జాడియా అంటే టపాసులు పేర్చుకుంటూ ఉన్నాం కదా మనం. కాబట్టి దీపావళి పండుగ కూడా మనకి ఒక కథ లేదు, ఒక పండగ లేదు. అలా ఒక పండగ జరుపుకోవాలి అంటే ఒక ముందు ఒక కథ ఉంటుంది. ఆ కథని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజున ఆ పండగ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఏ మతస్థులు ఏ పండుగని ఎప్పుడు జరుపుకోవాలి ముందు ఒక కథ.
ఆ కథను బట్టి వాళ్ళు ఏ రోజునైతే వాళ్ళు ఏది ఎలా పండుగ జరుపుకున్నారో ఆ సాంప్రదాయం ఉండిపోకుండా ఈ రోజుకి ఆ రోజుకి కూడా అలా పండుగలు జరుపుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది అని చెప్తూ ఉంటారు. హాయి చారే కా సందేశ్ లే ఈద్ ముబారక్ ఆతి హై. ఈద్ ముబారక్ అంటే ముస్లింల యొక్క పండుగ వస్తూ ఉంటాయి. ఒక్క పండుగ ఒక్క రంజానే కాదు, చాలా పండుగలు ముస్లింలు కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా. అలాంటి పండుగలు వచ్చినప్పుడు ఈద్ ముబారక్ ఒకళ్ళకొకళ్ళు భాయిచారికి భావన, సోదర భావంతో ఉంటారు చక్కగా. ఎక్కడైనా గమనించండి, ఏ పండుగ వచ్చినా కూడా ముస్లిం సోదరులందరినీ కూడా చక్కగా సగపంతిన నమాజు చేసుకోవడం అనేది వాళ్ళ ఐకమత్యానికి ఒక ప్రతీక. మనసులో పడినంత ఉత్సాహం అందరినీ ఈరోజు కలుసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా సోదరులందరికీ కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, భాయిచారికి భావన, సోదర భావాన్ని పెంపొందింప చేసుకుంటూ ఉంటారు. ఈద్ ముబారక్ ఆతి హై. పండుగలు వస్తాయి కదా, వాళ్ళ పండుగ వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి ఈద్ ముబారక్ అన్నమాట. మీటి మీటి ఖీర్ శివయ్య సబ్కే వన్కో భాతి. పండుగలు వచ్చినప్పుడు ఎవరైనా తిండి పదార్థాలని చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి ఏంటి, పాయసం చేసుకున్నా ఏం చేసుకున్నా సబ్కే వన్కో భాతి, ఆ తీయదనాన్ని మనం ఆస్వాదిస్తున్నాము అని చెప్తూ ఉన్నాడు. పండుగ యొక్క పరమార్థం అదే. 10 మంది కూర్చొని ఆనందంగా భోజనాలు చేయడం అనేది, నలుగురు బంధువులని మనం కలుసుకోవాలంటే కేవలం పండుగల సందర్భంలో కానీ ఏవైనా ఇంకా శుభకార్యాల సందర్భంలో కానీ బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జీవితం ఇలా సాగించాలంటే పండుగలను మన పిల్లలు కూడా తెలియజేయాలి. పండుగల యొక్క ప్రాముఖ్యతని చక్కగా ముందు మన బిడ్డలకు తెలియజేయాలి. ఈ పండుగ ఇలా వచ్చింది కాబట్టి ఈ పండుగను చాటుకోవడం అనేది, జరుపుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ఈ పండుగను ఇలా చేసుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పాలి పిల్లలకు కూడా. खेल खिलौने पाते बच्चे క్రిస్మస్ కే ఉపహార్. క్రిస్మస్ పండుగ వస్తుందా, పిల్లలందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. వాళ్ళు కూడా క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ తాతొచ్చి వాళ్ళకి పిల్లలందరికీ కానుకలు ఇస్తారు కదా, కాబట్టి వాళ్ళ పండుగ కూడా భలే ఆనందంగా ఉంటుంది. చక్కగా క్రిస్మస్ రోజున వాళ్ళే ఖేల్ ఖిలౌనే పాతే బచ్చే, బొమ్మలతో చక్కగా ఆనందంగా గడుపుతారు. त्योहारों का देश हमारा, పండగల దేశం కదా మంది. हमको इससे प्यार, అందరినీ ప్రేమించాలి, అందరినీ కూడా ఒకళ్ళ పండుగను ఒకళ్ళని గౌరవించాలి. గౌరవం ఒకళ్ళ పండుగను ఒకళ్ళని మనం గౌరవించాలి. ఈరోజు రేపు పండుగనగా అందరికీ చెప్తాము, చక్కగా జరుపుకోవడం ఈ పండుగ, మీ పండుగ శుభాకాంక్షలు చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే జో భాయిచారేకి భావన, సోదర సోదరి భావాలు మనందరిలో ఇనుమడింపచేస్తే భారతీయులం కాబట్టి ఐక్యమత్యతగా ఉండాలి. పండుగలు ఒక్కటే కాదు, సందేశం ఇచ్చేవి చాలా రకాలైనటువంటి సందేశాలు మనకి ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటి, ఒక పండుగకి ఒక సందేశం ఉంటుంది. కాబట్టి పండుగలు ఆచరించడంలో ఆచరించాలి. పండుగలు చక్కగా పండుగల యొక్క ప్రాముఖ్యతను మనం తెలియజేసుకోవాలి. ఇలా తెలియజేసుకోవడం వల్ల పండుగలు ఎలా జరుపుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు మనం చెప్తే ఆ పండుగలు మన పిల్లలకి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. పండుగలని కూడా అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. పండుగల యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది అని చెప్పారు. మొట్టమొదట శ్రావణ మాసాన్ని గురించి చెప్పాడు, తర్వాత రాఖీ గురించి చెప్పాడు, తరువాత స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పాడు, తరువాత దసరా పండుగల గురించి చెప్పాడు, తర్వాత ఈద్ ముబారక్ ముస్లింల యొక్క పండుగల గురించి చెప్పారు మనకి, తర్వాత క్రిస్మస్ పండుగ గురించి చెప్పారు. ఎన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారో మన దేశంలో ఒక్క తరవా ఆలోచించండి. ప్రతి ధర్మాన్ని అనుసరించి పండుగలు జరుపుకోవడం, ధర్మం అందరికీ ఒకటి, చెప్పే ధర్మం అందరికీ ఒకటి, ఆచరించే విధానంలో ఎవరి మతస్థులు ఆయా పండుగలను వాళ్ళ రీతి రివాజ్, వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు సాంప్రదాయంగా జరుపుకుంటూ ఉంటారు. పండుగలు మనకి చాలా సందేశం ఇస్తుంది. పండుగల వల్ల మనకి ముస్లిం పండుగలు ముఖ్యంగా వచ్చినాయి అంటే భాయిచారికి భావన, అందరూ సహపంతిగా నమోదు చేసుకుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు ఇండివిజువల్గా ఇళ్లలో కూర్చొని చేసుకున్న ముస్లిం సోదరులందరూ కూడా ఒక పంతిని కూర్చొని అప్పుడు వాళ్ళు భాయిచారికి భావన, భేదభావాలు లేకుండా మనసులో చక్కగా సోదర భావంతో అలా ఉండి చక్కగా ఆ పండుగని ఆ సందేశం ఇచ్చేటట్టుగా ప్రతి ముస్లిం సోదరులు కూడా సహపంతి ప్రార్థనలు చేసుకుంటారు. వాళ్ళల్లో కూడా ఎంత ఐకమత్యం ఉందో ఒకవేళ ఆలోచించండి మీరు. పండుగలు శుభ సందేశాన్ని మనకి అందిస్తాయి. పండుగల ప్రాముఖ్యం పిల్లలకి తెలియజేయాలి. ఇలా తెలియజేసినప్పుడే పిల్లలు కూడా
ఆచరించేటువంటి నియమాల ప్రకారం పండుగలు జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళ తరాలు కూడా అలా జరిగిపోతూ ఉంటారు. అలా తర్వాత దసరా పండుగ చెప్పాడు. దసరా పండుగ రోజున పిల్లలందరం కూడా ఆనందంగా గడుపుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా పూర్వకాలంలో బేరీజు వేసుకుంటే దసరా పండుగకి ఇప్పుడు అంత పెద్ద ప్రాముఖ్యతగా ఏమీ అనిపించదు. గుళ్ళో వెళ్తాము, నవరాత్రులు చేసుకుంటుంటారు. ఇదే తప్పితే పిల్లలు చిన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు సోదరి సమానంగా అందరూ కూడా దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ సంభావన గురువుగా సమర్పించుకున్నప్పుడు పిల్లలకి వాళ్ళు చక్కగా ఏవో పెట్టి పిల్లల్ని కూడా ఆనందంగా చేసుకుంటూ పద్యాలు పాడుకుంటూ ఆ రోజులకి రావేమో అనిపిస్తుంది. అంత మధుర భావనగా ఉండేది పూర్వకాలంలో దసరా పండుగ వచ్చిందంటే. ప్రతి ఉపాధ్యాయుడు కూడా బిడ్డల్ని చక్కగా లైన్లో తీసుకెళ్ళి పిల్లల్ని ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని వాడి పప్పుగల్లాలు పెట్టి మాస్టర్కి కాస్త పుస్తకం ఏదో ఒక దక్షిణ సమర్పించుకొని ఈ పండుగ ఆనందంగా గడిచిపోతుందని చెప్పి ఆ పిల్లలు కూడా సంబరపడేటట్టుగా చేసేటువంటి పండుగ దసరా పండుగ. ఈ రోజున అవి మర్చి కూడా కాని రావట్లా మరికొంత బాధాకరమైన విషయాలు కూడా చెప్పగలిగి. కాబట్టి ఇలా చేయాలి అనుకుంటున్నాను. క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలలో ఒక రకమైన ప్రేరణ. పాపం క్రిస్టియన్స్కి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే తప్పితే పెద్దగా పండుగలు ఏమీ ఉండవు పాపం వాళ్ళకు కూడా. కాబట్టి చేసే పండుగలు మటుకు చక్కగా ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళని చక్కగా ప్రార్థనాస్థలాలకు వెళ్ళి వాళ్ళు కూడా చర్చిలకు వెళ్ళి చక్కగా వాళ్ళు కూడా సహపంతిని కూర్చొని వాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా వాళ్ళు కూడా ఒక చోట కూర్చొని చక్కగా వాళ్ళ అలాగే వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుని వాళ్ళు కూడా జీసస్కి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు కూడా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. పిల్లల్లో స్నేహభావం అనేది ఎలా ఉంటుందో పండుగను ఆచరించేటప్పుడు కూడా మిత్రతాభావంతో పాటుగా బంధుత్వాన్ని కూడా తీసుకునేటువంటి పండుగలు ఇవన్నీ ఉంటారు. ఇళ్లలో పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇలా చేసేవాళ్ళమే అలా చేసేవాళ్ళమే అని చెప్తాం. మనం వాళ్ళు చేసినటువంటి ఆచరిస్తూ వస్తూ ఉంటే మనకి కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది ఒక గట్టి నమ్మకం అన్నమాట. పండుగల యొక్క ప్రాముఖ్యత చక్కగా చెప్పాడు. శ్రావణ మాసంలో ఇలా అని చెప్పాడు. తర్వాత రాఖీ పండుగ రోజున చెల్లెలు సోదరి ఎదురు చూస్తూ ఉంటుంది, అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఈ భావం ఎప్పటి నుంచో వచ్చేటువంటి ఈ ఆనవాయితీ అప్పటికి ఇప్పటికీ కూడా తప్పిపోకుండా పిల్లలు జరుపుకుంటూ ఉన్నారు రాఖీ పండుగను కూడా. దాని గురించి మనం ఆనందపడాల్సిన విషయం ఒక్క పండుగ లేదు కూడా చక్కగా అని చెప్తున్నాడు. ఆజాదీ అంటే స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం చక్కగా పాఠశాలల్లో పిల్లలకు తెలియచేయడానికి మంచి మంచి ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు మనకి మంచి మాటలు, దేశం కోసం ఎలా పోరాడారు ఏంటని చెప్పి వీర నాయకుల గురించి చెప్తూ ఉంటారు. జాతీయ నాయకుల గురించి మనం చక్కగా వినాలి, శ్రద్ధగా ఉంటే మన కోసం కష్టపడ్డారా ఇంతమంది దేశ నాయకులు అని చెప్పి మనలో కూడా మనోధైర్యాన్ని నింపేటువంటిది ఒక నేషనల్ పండుగలు అన్నమాట. రాష్ట్రీయ పండుగలు ఇలా మనకి చాటి చెప్తూ ఉంటాయి. రంజాన్ ఏ పండుగ వచ్చినా ముస్లిం పండుగలందరూ ముస్లిం సోదరులను కూడా సామాజిక ముచ్చటి పండుగలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. అది వాళ్ళ ఐకమత్యాన్ని గుర్తుకోవాలని చెప్తూ ఉంటాడు. మహమ్మదీయులందరూ కూడా అలా మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళా క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళ చర్చిలు వాళ్ళు కూడా చక్కగా సామాజిక ముచ్చటి ప్రార్థన చేసుకుంటూ మిత్రతాభావాన్ని పెంపొందింపజేసుకుంటూ ప్రతి పండగ ఒక మంచికి ప్రతీక. కాబట్టి పండుగలను మనం జరుపుకోవాలి, దానిలో ఉండే ప్రాముఖ్యతను తెలియజేసుకోవాలి. పండుగలు మనకి ఏం సందేశం ఇస్తున్నాయా అని చెప్పి వినాలి. కాబట్టి ఆచరణ సాధ్యమయ్యే విషయం కాబట్టి ఆచరిస్తారని చెప్పి తప్పకుండా నేను అనుకుంటున్నాను. దీనిలో క్వశ్చన్ రాస్తున్నాను చూసుకోండి. పేజీ నెంబర్ 45. టీవీ అన్నప్పుడు టెక్స్ట్ బుక్ అని మార్క్ పెట్టుకోవాలి మీరు. టీవీ అంటే టెక్స్ట్ బుక్. తర్వాత ఇప్పుడు నేను ఈలో 2 క్వశ్చన్ రాస్తున్నాను చూసుకోండి. ఈలో आज़ादी के दिवस कब मनाया जाता है? कब मनाया जाता है? उस दिन क्या किया जाता है? उस दिन क्या किया
जाता है। తర్వాత ఇంకోటి ఇచ్చారు చూడండి, ईद के बारे में तुम क्या जानते हो, పండుగల నుంచి నీకేం తెలుసు అన్నాడు। ईद के बारे में तुम क्या जानते हो, तुम क्या जानते हो, పండుగల గురించి నీకేం తెలుసు అని అడిగాడు ఇంకొక ప్రశ్న। తర్వాత ఇంకొక ప్రశ్న చూడండి, క్రిస్మస్ ఇచ్చాడు చూడండి, क्रिसमस के दिन उपहार ఎవరిస్తారు కానుకలు మనకి క్రిస్మస్ నాకు ఇస్తాడని చెప్పి ఒక గట్టి నమ్మకం కదా, దేవుని ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటారు, ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి కానుకలు ఇస్తారని చెప్పి గట్టి నమ్మకం క్రిస్టియన్స్ दिए जाते हैं। మళ్ళా ఒక తరవ 8th క్లాస్ వాళ్ళు మీరు ఏ పాఠంలో నోట్స్ రాసుకుంటున్నా కూడా ముందు మీనింగ్స్ రాసుకోవాలి చక్కగా, ఆ మీనింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామర్ రాసుకోవాలి, గ్రామర్లో ఉదాహరణ 4 రాసుకోవాలి, స్టేట్మెంట్ రాయాలి, గ్రామర్ రాయాలి, లెసన్స్ ఇలా రాసుకోవడం అనేది జరగాలి। మేము ఏ క్వశ్చన్లు అయితే బోర్డు మీద రాసుకున్నామో అవన్నీ కూడా మీరు చక్కగా రాసుకుంటూ చదువుకుంటూ ఉండాలి, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది।